బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 20కి చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 36 గంటల పాటు ఎన్కౌంటర్ జరిగినట్లు రాయ్పూర్ జోన్ ఐజీ అంబరీష్ మిశ్రా ధృవీకరించారు. ఇప్పటి వరకు 20 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని మిశ్రా తెలిపారు. AK-47, SLR, ఇన్సాస్, ఇతర ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మావోల కోసం సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల దగ్గర జరిగిన కాల్పుల్లో ఇప్పటికే మృతుల సంఖ్య 20కి చేరింది కదా, ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ఇప్పటికే ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో జరిగినటువంటి గరియాబంద్ ఎన్కౌంటర్ లో సుమారు 36 గంటల్లో 20 మంది వరకు కూడా నక్సలైట్లు మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. ఆ ప్రాంతంలో నక్సలైట్లు సంచరిస్తూ వాళ్ళ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారని ప్రత్యేకంగా 60 మంది నక్సలైట్లు వాళ్ళకు సంబంధించిన కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారని పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా గరియాబంద్ పరిసర ప్రాంతంతో పాటుగా మరోవైపు అగుజ్మడ్ అడవి ప్రాంతం, అంటే ఇవన్నీ కూడా పరిసర ప్రాంతాలు కావడంతో ఒకవైపు ఒరిస్సాతో పాటుగా మరోవైపు ఛత్తీస్గఢ్ తో పాటు కేంద్ర బలగాలు సిఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా ఆ ప్రాంతానికి వెళ్లి మొత్తానికైతే సెర్చ్ చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే చాలా వరకు కూడా 36 గంటల పాటు సాగినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్ అంటే కాల్పుల్లో సుమారు మొత్తం 20 మంది వరకు నక్సలైట్లు మృతి చెందినట్లుగా రాయ్పూర్ జోన్ ఐజీ మిశ్రా అంబరీష్ మిశ్రా కూడా ఒక ప్రకటన వెలువడించిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే ఆ మృతుల దగ్గర నుంచి కూడా AK-47తో పాటు SLR, ఈ ఇన్నాస్, ఇతర ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు అత్యాధునికమైన టెక్నాలజీ కలిగినటువంటి మరికొన్ని పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు భారీ డంపు కూడా దొరికినట్టు కూడా మనకి తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే దీంట్లో మాత్రం అగ్రనేత అయినటువంటి చలపతి కూడా ఉండటంతో అతను ఇప్పటికే ఒరిస్సాతో పాటుగా మరోవైపు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆయన ప్రజెంట్ కీలక పదవిలో ఉన్నారు. అయితే ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాలకు ఆయన చీఫ్ గా ఉన్నటువంటి జయరాం ఆలియాస్ చలపతితో పాటు మనోజ్ గుడ్డు మృతిపై ఒక్కసారిగా ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పటికే హిట్నాక్ కూడా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నేపథ్యంలోనూ ఆయనకు సంబంధించి అంటే ఇప్పటికి ఆయన యొక్క సమాచారం అంటే ఇప్పుడు హిట్మా పోయినసారి కూడా మిస్ అయినట్టుగా అంతా చాలా వరకు కూడా తెలిసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున కూడా ఆ సమయంలో ఆ కాల్పు సమయంలో కూడా హిట్మా కూడా వన్స్ అపాన్ టైంలో మృతి చెందినట్టు కూడా పోలీసులు ప్రకటన వెలువడించిన నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే నిన్న మాధవ్ కూడా చనిపోయిండు అని చెప్పి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. కానీ దాన్ని కూడా మళ్ళీ మావోయిస్టులకు కేంద్ర కమిటీ కూడా మొత్తానికైతే అతను బ్రతికే ఉన్నాడని చెప్పిన నేపథ్యం ఉంది. మరోవైపున ఈ కాల్పుల ఘటనకు సంబంధించి చూస్తే మాత్రం ఛత్తీస్గఢ్ సీఎం కూడా ఒక్కసారిగా వీడియో సమావేశం పెట్టారు. విష్ణుదేవ్ సాయి కూడా దీనికి సంబంధించి అంటే కేంద్ర బలగాల యొక్క నేతృత్వంతో పాటుగా కేంద్ర అంటే అమిత్ షా కూడా ఇటీవల కాలంలో తరచుగా ఛత్తీస్గఢ్ పర్యటిస్తున్న నేపథ్యంలోనూ ఆ ప్రాంతంలో మొత్తానికైతే మాత్రం 2026 వరకు కూడా మావోయిస్టులు ఉనికి లేకుండా చేస్తానంటూ కూడా శబ్దం చేశారు. అనుకున్న విధంగానే 26 ఫార్ములాను కూడా ఆయన అంటే మొత్తం బలగాలకు చెప్పుకుంటూ మొత్తానికైతే మావోయిస్టులు ఏరివేతకు ముందస్తు చర్చలు ముందస్తు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి తుడిచేసి పెట్టకపోతున్న నేపథ్యం అయితే ఉంది. 26 మార్చి 31 వరకు కూడా మావోయిస్టులు అలజడి అనేది లేకుండా మొత్తం రూపుమాపేస్తామని చెప్తాను శబ్దం చేశారు. అనుకున్న రీతిగానే ఇప్పటి వరకు ఈ యొక్క జనవరి నెలలో సుమారు 40 మంది వరకు కూడా మావోయిస్టులను మట్టుబెట్టిన నేపథ్యం అయితే ఉంది. ఇంకా మిగిలినటువంటి మావోయిస్టులు అంటే మొత్తం 60 మంది మావోయిస్టులు అక్కడ సమావేశం అవుతున్న నేపథ్యంలోనూ ఇప్పటికే 40 మృతదేహాలు లభ్యమని, ఇంకా మరికొంతమంది గాయపడి ఉండొచ్చు, మరికొంతమంది మృతి చెంది ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ నడుస్తూనే ఉంది. అయితే మృతి చెందిన అంటే ఈ గాయపడిన మావోయిస్టులను సమీపం అంటే వాళ్ళు మిగతా మావోయిస్టులు కూడా అక్కడ నుంచి మిగతా పట్టు ప్రాంతాలకు తీసుకెళ్లినట్టు కూడా విశ్వాస సమాచారం అందుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రియా, మొత్తానికైతే మాత్రం మావోయిస్టులు అంటే పచ్చటి ఏజెన్సీ ప్రాంతంలో మొత్తానికి నెత్తురు ఏర్లేపాతుందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం మావోయిస్టులకు గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా పూర్తిగా వాళ్ళకి కలిసిన నేపథ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.